ఇక మార్నింగ్ 5:30కు లేస్తే ఇట్లుంటాయి అన్నమాట వైజాగ్ రోడ్లు. ఎప్పుడన్నా లేస్తాయి కదా. ఇక మార్నింగ్ లేస్తే ఇట్లుంటాయి వైజాగ్ బీచ్ దగ్గర. 5 గంటలకు లేచి వస్తాయి. మీరు ఎడ లేస్తారు? బాగా వంటారు, తింటారు, తాగుతారు, వంటారు, అంతే. బయటికి వచ్చి ఎంజాయ్ చేద్దాం రా అన్నట్టు ఉండదు. అన్ని పాతగాళ్ళు ఉన్నారు. ఇక మీకు ఫ్రీగా చూపిస్తున్నా మీకు నేను. పొద్దుగాల ఇట్లా సముద్రం ఫీల్, అలల సౌండ్ అవన్నీ వస్తున్నాయి. మధ్యలో నా సౌండ్ కూడా వస్తుంది, మరి వినాలి, తప్పదు మీకు. అట్లా కాకి ఎగురుతుంది, ఏముందో పిండం ఎత్తుకొని పోతున్నట్టుంది, గద్దనే పోతుంది. ఏమున్నాయో చూపినాయి, దగ్గరకు వస్తున్నాయి. ఇక పొద్దుగా లేచి అట్లా వాకింగ్ చేయాలి. ఫాల్తుగాళ్ళు పండుకొనే ఉంటారు. మీరు స్టోరీ కూడా 10-10:30 చూస్తారు. అయితే ఇదంతా మీకు వ్యూ రావాలి. కనిపిస్తుండొచ్చులే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉందా అది? సో ఇప్పుడు నేను ఇక్కడ బీచ్ ఉంది, అక్కడ సూర్యబాబాయ్ ఉన్నాడు, అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ అవన్నీ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఎన్నెన్ని ఉంటాయి. సో మీరు అక్కడ ఉన్నారు. ఇట్లా స్క్రోల్ చేస్తుంటే మధ్యలో వచ్చి ఉంటా నేను, స్టోరీలు తిప్పుతుంటే దోమలు, దీని అమ్మ దోమలు అయ్యి ఏంది. ఇంకేం ఎవడో బాడీ బిల్డర్ వేసుకో, మహేష్ బాబులే కొరుకుతుండ అన్న. అయిపోయింది, ఏజ్ అయిపోయినట్టు. అంటే ఆగిపోయాడు. మళ్ళీ నేను ఎవరినో ట్రోల్ చేసినా అనుకుంటా. అది కెమెరా దగ్గరకు వస్తుండే ఎత్తుకోవనికైనా ఎంతకైనా బెటర్. నేను కూడా కెమెరా దగ్గరకు వస్తున్నా. ఆడు పోయినాక మళ్ళీ ఆడిపోతా. సారీ బ్రదర్, నీ ఫేస్ అట్లుంది, ఏం చేయలేము. నా భయాలు నాకు ఉంటాయి కదా. ముందే కాస్ట్లీ కెమెరా అది. ఫాల్తు కెమెరా అయితే నేను కూడా పోకుండా. ఆడు ముందే ఫాస్ట్ కొరుకుతుండి వచ్చి నా కెమెరా ఎత్తుకోపోతే ఊజ్ ద రెస్పాన్సిబుల్. ఇట్లా జరిగి ఇప్పుడు నుంచి ఇంకా అంకుల్ పోతాడు చూడు, మొత్తం క్యాప్చర్ అవుతుండొచ్చు. హౌలా చేస్తేనే హ్యాపీగా ఉంటావు. ఏం చెప్తున్నా నీకు? ఐఎమ్ మెచ్యూర్ గాయ్, ఐ డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ యాక్చువల్లీ అని అంటే హౌలాగాని లెక్క మిగిలిపోతావు. మెచ్యూరిటీ ఏమి ఉండదు. ఎంత హౌలాగాని లెక్క చేస్తే అంత హ్యాపీ ఉంటావు. అది వెళ్ళి కూర్చుందాం. నేను ఇట్లా ఇప్పుడు మీకు ఆ వ్యూ కనిపించాలని చెప్పి ఇట్లా నేను కొనాకు కూర్చున్నా. లేకుంటే ఆడ మధ్యలో కూర్చుంటుంటే నేను ఇట్లా సూర్యునికి దగ్గర. కానీ స్వార్థపరంగా ఉండొద్దు, 10 మంది సంతోషంగా ఉండాలని చెప్పి సూర్యమామని చూసుకుంటా. సూర్యబాబాయ్, చందమామ అంటాం, సూర్యబాబాయ్. లేకుంటే ఇప్పుడు మనం సూర్యబాబాయ్ని వరుసలు పెట్టి ఇవ్వలేమనుకో. మనం పెళ్ళిళ్ళకి పోతాం కదా, పెళ్ళిళ్ళకి పోయినప్పుడు అంటారు కదా ఇట్లా, నన్ను పలకరియలేడు, నాకు ఇజ్జత్ ఇవ్వలేడు, నాకు మర్యాద లేదు, నేను వెళ్ళిపోతా, నేను ఎక్కువ మండుతా అని ఫీల్ అవుతారు చుట్టాలు. ఇప్పుడు ఏంటంటే చందమామ అని పిలిచి సూర్యదేవునికి ఏం లేకుండా సూర్యుడు వచ్చిండు అట్లా మర్యాద లేకుండా పిలిచినాం అనుకో, ఉట్టిగా లొల్లీలు ఇట్లనే టెంపరేచర్ పెరుగుతాయి. అందుకే సూర్యబాబాయ్ వచ్చిండు. ఆడ షిప్ కనిపిస్తుంది దాని కిందనే. యాక్చువల్లీ మీకు కనిపిస్తో లేదో అంత దూరం, మీకు సైట్ ఉండొచ్చు నాకు తెలిసి. నాకు కరెక్ట్ కనిపిస్తుంది. కరెక్ట్ యాక్చువల్లీ బాగుంది. అది ఫోటో తీద్దాం మాకు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాగా మనకు ఆ దూరం సూర్యబాబాయ్ ఇట్లా రైట్ సైడ్ పోతేనేమో దేవరా ఉంటాడు, దూరం ఉంటాడు ఆయన. సముద్రంలో ఎవడు రావద్దు చేయవద్దు అంటారు, కానీ ఈ పొద్దునప్పుడు ఎవడు నోరు తిరుగుతలేదు నాకు. అదే సముద్రంలో అది ఇది ఎవడు రావద్దు అని చెప్పి అంత దూరంగా ఉంటాడు, కానీ ఈ పొద్దురేపు ఎవడు పాటిస్తాడు? ఆ రిస్ట్రిక్షన్స్, ఆ రూల్స్ అవన్నీ ఎవడు పాటియాడు. మనం హెల్మెట్ పెట్టుకొని పోవాలంటే పెట్టుకొని పోతామా? ఇది అంతే. అట్లనే ఆడ ఉప్పెన వాళ్ళు పోతారు, ఉప్పెన ఉంది కదా, వాళ్ళు ఇక్కడ పోతారు. కానీ ఆడ దేవరా అని ఉంటాడు, దేవరా అంటారు వీళ్ళు.
అది ఇక మధ్యలో ఇప్పుడు మనం వీడియో పెట్టుకున్నాం కదా, ఇద్దరు పోతారు రోడ్డు మధ్యలో. ఈడ కెమెరా ఉందని వాళ్ళకి తెలుసు. నేను అక్కడ ముఖం చూపించలేను కాబట్టి ఇక్కడ ముఖం పెట్టినా, నేను ఇక్కడ చూసే వరకు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం మాట్లాడుకుంటూ ఉండవచ్చు. కానీ ఫొటోస్ మాత్రం బాగా వస్తున్నట్టున్నాయి. గోల్డెన్ స్పారో, ఇది గోల్డెన్ అవర్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఇట్లా మీకోసం ఆపుకోలేక మంచి మంచి విజువల్స్ ఇట్లా పెడుతున్నాను నేను. మీరు నాకు పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా చూడర్రి. హెల్పింగ్ పూర్ ఈజ్ మై ప్యాషన్. గోల్డెన్ స్పారో ఇంజనీరో. మీకోసం ఆపుకోలేక మంచి మంచి విజువల్స్ అట్లా బాగుంటాయి ఇవి. హెల్పింగ్ పూర్ ఈజ్ మై ప్యాషన్. ఇట్లా ఒక్కడొక్కడు పోతే ఏమని వస్తుంది రా అబ్బాయి, ఏందో వస్తుంది రా అబ్బాయి అంటుర్రు. కానీ ఒక్కరు వెళ్తేనే హ్యాపీగా కూర్చొని నీ లోపల ఉన్న ఇంకో 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. మీకు ఉంటేవో లేదో నాకు తెలియదు, కానీ నాకు అంతరాత్మ, మా ప్రేతాత్మ 2-3 ఉంటాయి. సో అట్లా నాది నేను కూర్చొని మాట్లాడుకొని ఏం చేసినాం మనం, ఎందుకు మేము హౌలాగానివి, ఆ 4-5 క్యారెక్టర్. ఇప్పుడు నేను ఒక్కనే కూర్చున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఇంకో క్యారెక్టర్ ఉంది, ఆడ ఇంకో క్యారెక్టర్ ఉంది. వాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చొని టైం పాస్ చేసుకుంటూ ఉంటాం. అట్లా ఉంటుంది, మీకు అర్థం కాదు అది. మా గోల్డెన్ అవర్ వస్తుంది. ఫోటోలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు సూర్య బాబాయ్ వచ్చి ఫొటోస్ అడిగినాయి. నేను 50 రూపాయలు బీచ్లో ఫోటో తీస్తే, ఉత్తపుణ్యానికి ఫోటోలు తీసి అంటే నేను స్టోరీలో పెడతా, చూసుకో అంతే. ఆడ షిప్పులు ఉన్నాయి యాక్చువల్లీ. పునర్వేలై జయదేవనీనా కేవలానందామృత వినయాదే. ఆడ 2 కాకులు పోతున్నాయి, అనిపిస్తున్నాయి ఎవరికైనా కాకులు? కాకులు అనిపిస్తలే? వాజ్ నైస్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ పిక్చర్స్ వస్తాయి. ఆగే నీ అమ్మ తిప్పుతా. ఆకి కూడా ఇజ్జత లేదు నేనంటే, ఫోటో దింపుతా అంటే ఉరుకుతుంది. కాకింది దింపుకున్నా. ఇంకో రౌండ్ కొట్టి ఇట్లా అట్లా యూటర్న్ కొట్టి సూర్యుని భగవాన్ ముందు ఇట్లా పోవాలి. ఇట్లా ఆ రౌండ్ లోపల ఉండాలి. ఇక్కడ లేవు ఈ కాకులు, ఇక్కడ తిరుగుతున్నాయి. తెల్లారలేదు మీకు, మజాకులు చేస్తున్నాయి ఒకదాని మీద ఒకటి పడుకుంటా. చేప దొరికింది వాటికి, అందుకే కొట్లాడుతున్నాయి. అంటే పొట్టి తిప్పల కోసం అట్లా పొద్దుగాల కొట్లాడతారు. నువ్వు ఏడలేస్తావు, నువ్వు 10 గంటల వరకు లేవనే లేవు. ఈ ఆంటీ నన్ను పిచ్చోడు లేక చూసుకుంటూ పోతుంది. నన్ను అనుకున్నాడే పిచ్చోడు. ఏంది ఇంకా ఆ ముందరనే గుడి ఉంది, అది ఋషికొండ బీచ్ గుడి. ఆడ టెంపుల్ ఉంటుంది యాక్చువల్లీ. వెళ్ళినా నేను శ్రీనివాస స్వామిది. నీ అమ్మ రోమనట్రా మేము ఇంత జల్దీ. సారీ, సర్దిలు గిడిదలు అవుతుంటాయి. మీకేం మంచిగా హ్యాపీగా ఉంటుంది.
బాగుంది. మీరు 3D అద్దాలు పెట్టుకోండి, సముద్రంలో పోయినట్టు చూపిస్తాం మీకు. ఇప్పుడు మీరు ఫస్ట్ అల దగ్గర ఉన్నారు, మెల్లగా అడుగులు వేయరు, లోపడుకోర్రి. సెకండ్ అల దగ్గర పోతుర్రు మెల్లగా, అట్లనే సూర్యబాబాయ్ దగ్గర తీసుకుపోతాం మిమ్మల్ని. మళ్ళీ చందమామ ఇట్లనే ఎవడన్నా మంచిగా బతుకుంటే అడ్డంలో పుల్లలు పెడతారు. వీళ్ళు మంచి వ్యూ ఖరాబ్ చేసిండు, అయినా ఏం కాదు, మీరు ఫీల్ కాకూరు. కానీ మెల్లగా ఇట్లనే పోర్రి. మళ్ళీ ఇప్పుడు సూర్యబాబాయ్ దగ్గర పోదాం. అలా చందమామని పిలిచి సూర్యబాబాయికి ఏం పేరు పెట్టకుంటే అలుగుతారు, అందుకే సూర్యబాబాయ్. ఇట్లనే ఎవడో మంచి వ్యూ ఖరాబ్ చేస్తారు. అదో ఆడ అది దేవరా షిప్, దాంట్లో దేవరా ఉండడు, అది ఉపెన షిప్ యాక్చువల్లీ. దేవరా ఇంకొంచెం ముందలు ఉంటాడు, అవతల సైడ్ ఉంటాడు. ఇది నాకు అవతల సైడ్ పోనిస్తలేడు ఉపెన షిప్ వాళ్ళని. సరే నేను ఫోటో తీస్తా ఇక. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, నువ్వచ్చుల్లోన అల్లువు, జడగుచ్చుల్లోన మల్లెవు, నువ్వచ్చుల్లోన అల్లువు, జడగుచ్చుల్లోన మల్లెవు, కరుపుల్లోన వెల్లువు, మధుమాసంలోన మంచుకు నజలువు, మధుమాసంలోన మంచుకు నజలువు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయం. ఇది ఇంకో టెక్ అమ్మా. ఫోటోలు తీసుకుంటా కూర్చున్నాం మంచిగా. ఎంతనైనా రాని పోనీ. ఓకే, ఇది పెట్టుకున్నాం. మాట్లాడుకుంటా కూర్చున్నాం అనుకుంటే పాటలు కూడా వినాలి. మరి పాటలు కూడా వినాలి. అల్లో లేదు, గిల్లో లేదు. నీ కనులను వెలగని మేయతమా, నీ పెదవికి పాటలు అవి బాగుండని బాగాలేకపోని, నీకు ఇష్టం అనిపించింది వాడాలి. మనం ఇప్పుడు ఇదే ఫోన్లో ఎందుకు మళ్ళీ పొద్దుగాల మోటివేషన్ లెక్క అనిపిస్తారు. ఎవడో పొద్దుగాల బీరు బాటిల్ పట్టుకొని తిరుగుతుండే వాళ్ళ వాడు. ఓ చెలియా నా ప్రియ సఖియా, చే జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జారు మరచితి, నీ అందెలలో చిక్కుకుంది నీ కనుల చేరితిని, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో పరవశమై చిరుకన్ను. ఓ చెలియా నా ప్రియ సఖియా, నా మనసు. ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగాల కళ్ళకు మాట రాదుగాల, వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా, ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. నిన్ను చూసి వంగుతుంది
ఆశపడి ఆకాశం మబ్బు చీర పంపుతుంది, మోజుపడి నీ కోసం సొగసు. హౌలా హౌలా చేస్తేనే హ్యాపీగా ఉంటావు. ఏం చెప్తున్నా నీకు? ఐఎమ్ మెచ్యూర్ గాయ్, ఐ డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ యాక్చువల్లీ అని అంటే హౌలాగాని మిగిలిపోతావు. మెచ్యూరిటీ ఇచ్చినట్టు ఏమి ఉండదు. ఎంత హౌలాగాని లెక్క చేస్తే అంత హ్యాపీ ఉంటావు. అది